నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఉండండి పట్టుకున్నది ఓకేనా. ఈరోజు 46 డివిజన్లో 15th ఫైనాన్స్ రోడ్డు ఈరోజు మేయరు అంజద్ బాషా ఎక్స్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, కార్పొరేటర్ శ్రీదేవి గారు, ఇక్కడ వీధిలో వాళ్ళు, మిగతా కార్పొరేటర్లు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈరోజు 46 డివిజన్లో ఈ రోడ్డు శంకుస్థాపన జరిగింది. దాదాపు 7 లక్షల వర్క్ ఇది సిమెంట్ రోడ్డు. ఈ 46 డివిజన్లో దాదాపు విజయనగర్ కాలనీ, ఫస్ట్ వార్డు, శాస్త్రినగర్, అట్లే దర్గామెట్ల, ఈ రకంగా రకరకాల ఏరియాలు ఉన్నాయి. అందులో అన్సారీ కాలనీ కూడా ఉంది. ఈ 46 డివిజన్లో ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాల 3 నెలలకు గాను దాదాపు 5,18,00,000 రోడ్లు, కాలువలు, కల్వర్ట్లు, పార్కులు ఇవన్నీ జరిగినాయి. దాంట్లో విజయనగర్ కాలనీలో దాదాపు విజయనగర్ కాలనీ కార్పొరేటర్ శ్రీదేవి రాకముందు చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నది. ఎప్పుడైతే మాకు ఈ విజయనగర్ కాలనీ ఎప్పుడైతే మా 46 జరిగిందో, ఈ శ్రీదేవి జరిగిందో, ఎమ్మెల్సీ అట్లా సురేష్ బాబు అంటే జనరల్ ఫండ్ కావచ్చు, ఎంపీ ల్యాడ్స్ కావచ్చు, మామూలుగా ఈ 15th ఫైనాన్స్ కావచ్చు, దాదాపు 2 కోట్ల పైన జరిగింది. మరియు పార్క్ డీమిచ్ హౌస్ దగ్గర 41 లక్షలతో పార్క్ జరిగింది. అలాగే రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జి కింద దాదాపు 45-46 డివిజన్లు కలిపి ఇంకా టౌన్ నుంచి వచ్చిన అందరికి కూడా ఆహ్లాదకరంగా ఉండేటట్టు చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ రన్నింగ్కు దాదాపు 2 కోట్లతో వర్కులతో బ్రహ్మాండం జరిగింది. మరియు పైప్ లైన్ విజయనగర్ కాలనీతో నీళ్ళతో చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. మేము వచ్చిన తర్వాత దాదాపు 70 లక్షలతో మంచినీళ్ళ పైప్ లైను, 12 వాల్స్ వేసి ఈరోజు దాదాపు 95% 46 డివిజన్ల వర్కులని కంప్లీట్ చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మేడం 46 డివిజన్ ప్రజలందరికీ కూడా నమస్కారాలండి. 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో రోడ్లు అయితేనేమి, కాలువలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి 15th ఫైనాన్స్ నుండి 3 రోడ్లు వేయడం జరుగుతుంది. దర్గామిట్టలో 2, విజయనగర కాలనీలో 1, అంతేకాకుండా 40 కరెంటు స్తంభాలను కూడా స్థాపించడం జరిగిందండి. ఇక్కడ మేము కార్పొరేటర్గా అయినప్పటి నుంచి జగనన్న ప్రాముఖ్యతతో, అట్లే మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే అంజద్ బాషా గారితో, అట్లే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ నేను కార్పొరేటర్గా చాలా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నాను. దానికి చాలా సంతోషపడుతున్నాను. ప్రజలు కూడా మాకు సహాయ సందర్భాలుగా బాగా సహకరిస్తున్నారండి. అంతేకాకుండా ఫ్యూచర్లో ఇంకా కూడా చాలా మాత్రం వీళ్ళకు తోడ్పాటు అందించడానికి ముందుగా సహాయ సహకారాలకు నేను ముందంజ స్థానంలో ఉంటానని సహకరిస్తున్నాను. అంతేకాకుండా మా భర్త ఎమ్మెల్సీ గారు నాకు చాలా ముందంజ స్థానంలో ఉండి ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా కార్పొరేటర్ అయినప్పటి నుంచి నేను సుమారుగా దాదాపు 90% దాదాపు అయిపు చేస్తామండి. కాలువలు, రోడ్లు, స్తంభాలు అయితేనేమి, మిగతా పనులన్నీ కూడా ఒక 10% ఉంటుంది దాదాపు నాకు తెలిసినంత వరకు. అది కూడా ఈ 6 నెలల కాలంలో ముగించడానికి నేను ముందంజ స్థానంలో ఉన్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. కడప ప్రజలు 46 డివిజన్కు ధన్యవాదాలు.